120 గోత్ర దంపతులు అగ్నిలో దుముకగానే శివ విమానములొచ్చెను, వైశ్యులకు స్వాగతము పలికెరమ్మా. సశరీరములతోనూ వారపుడు వాటిలో ఎక్కగానే శంకరుని కడకే గిరి, వైశ్యులు శూలపాణిని గాంచిరి. విష్ణుదూతలు వచ్చిరి, కొందరను వైకుంఠమున చేర్చిరి. సిద్ధ వైశ్యులుగా వారు వైభవము పొందిరి తథ్యముగను. పెండ్లి పెండ్లి అనుచును రారాజు సైన్యముతో వచ్చెనమ్మా. వాసవి శాపంబుతో తక్షణం తల పగిలి సచ్చెనమ్మా. శ్రీకన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడు మమ్ము మమ్ము. పుణ్యచారిత్రి నిన్ను నిరతము పూజింతుమమ్మ మేము. రాజు సైన్యమునంతయు చంపెను వారిని భద్రకాళి. విష్ణువర్ధన ప్రాణము గాంధర్వలోకమును చేరెనమ్మా. అతి వైభవంబు నిండే విరూపాక్ష పట్టాభిషేకంబుతో మంగళంబులు పాడిరి అందరూ సంతసము వెదజల్లుతూ. ఒక చేత చిలుకతోనూ రెండవ చేతిలో కమలంబుతో పాద అభయముద్రతో వాసవి చేతులలో కనిపించెను. ఈ చిలుక కామరహితం పుష్పము మీ మనసు చిహ్నమనియే. భక్తితో అర్చించితే మోక్షము కల్గును అభయమిదిగో. శ్రీకన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడు మమ్మ మమ్ము. పుణ్యచారిత్రి నిన్ను నిరతమును పూజింతుమమ్మ మేము. వైశాఖ శుద్ధ దశమి వాసవికి మాఘశుద్ధ విదియకు పూజలను చేయవలెను, వెంటనే వాంఛలు నెరవేరును. ఈ కథను ఇంటింటను చదివినా చెప్పినా విన్నగాని పరమ మోక్షము తోడను సత్యముగ వంశ సకల సౌఖ్యము కలుగును. ఈ కథను ఇంటింటను చదివినా చెప్పినా విన్నగాని పరమ మోక్షము తోడను సత్యముగ సకల సౌఖ్యము కలుగును. కులదేవతను పేరుతో వాసవిని పూజించి ఇంటింటను శ్రీచక్రయంత్ర పూజ కుంకుమ పుష్పములు పసుపుతోనూ భక్తితో ప్రతినిత్యము వాసవికి పూజలు చేయురమ్మా. మంగళము పాడురమ్మా, మంగళము పాడితే పుణ్యమమ్మా. శ్రీకన్యకా పరమేశ్వరి మాయమ్మ కాపాడు మమ్ము మమ్ము. పుణ్యచారిత్రి నిన్ను నిరతముగా పూజింతుమమ్మ మేము. వాసవి మాత చరిత్రను నాకు చదివే అవకాశం ఇచ్చిన ఆ అమ్మకు సదా కృతజ్ఞతలు తెలుపుతూ, మరికొందరు అమ్మవారి చరిత్రను తెలుసుకునే విధంగా మీ వంతు కృషిగా అందరికీ ఫార్వర్డ్ చేయగలరని మనవి చేస్తూ, ఇట్లు మీ ఇందూరాణి.